తెలంగాణలో హస్తం విజయంతో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్నాక సరికొత్త పంతాలో దూసుకుపోతున్నాడు. పరిపాలనలో తనదైన మార్కు చూపిస్తున్నాడు. గతంలో బీఆర్ఎస్ చేసిన అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ విచారణ చేపట్టే అవకాశం ఉండటంతో గులాబీ నేతల్లో గెలిచిన ఎమ్మెల్యేలో సైతం భయం పట్టుకుంది. ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కాంగ్రెస్ చెలకివ్వగా వారి బాటలోనే కరీంనగర్లో గత 15 ఏళ్లుగా అధికారం చెలాయించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్పై అతి తక్కువ మెజార్టీతో బయటపడిన ఆయన గుండెల్లో మాత్రం రేవంత్ గొబ్బులు పుట్టుకుంది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడిగేవాడు లేక తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు గులాబీ పార్టీ ఓటమితో సీన్ మారిపోయింది. గతంలో మంత్రి హోదాలో గంగుల కొనసాగించిన అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే గంగుల కమలాకర్పై ఈడీ కేసు విచారణలో ఉంది. క్వారీల విషయంలో ప్రభుత్వానికి పన్ను ఎగరేస్తామని బండి సంజయ్ ఫిర్యాదుతో విచారణ కొనసాగింది. అప్పుడే 100 కోట్ల గోల్మాల్ జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు గంగుల అక్రమాలపై విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగు చూసే ఆస్కారం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గంగుల కమలాకర్కు గెలిచిన సంబరం లేకుండా ఓవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భయం పట్టుకుంది. ప్రజలతో కలవడం లేదు, ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గంగుల భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. అసెంబ్లీలో తప్ప బయట ఎక్కడా ప్రత్యక్షమవటం లేదు. గతంలో పొన్నం ప్రభాకర్ను టార్గెట్ చేసిన గంగుల ఇప్పుడు ఆయన చేతిలోనే కీలుబొమ్మలుగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో గంగులపై చర్యలకు ఉపక్రమించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గంగుల మౌనం వహిస్తున్నారు. ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తాను గెలిచినా కాంగ్రెస్ భయం పట్టుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.